తిరిగి నా యొక్క నమస్కారంలో ఈరోజు ఈ సమావేశం జరిపడానికి ముఖ్య కారణం ఉండారు ఊర్లో మేము చెప్పాను, నేను అది పనిగా చెప్పాను. అయ్యా బయట వాళ్ళంతా వద్దు, ఇక్కడ ఏదైనా చేయి చేసుకుంటే లోకల్ వాళ్ళు ఉండరు, రండి, అలజడులు వద్దు, గొడవలు వద్దు, ప్రశాంతంగా చేసుకొని పోతురు. ఏమైనా అర్థం చెప్పినా మేము వాళ్ళని ఆయన ఎందుకు వాళ్ళు చేసుకొని పోతారని చెప్పి మేము సమర్థించి మేము ఈ కార్యక్రమాన్ని చేపించి పంపిస్తాము. ఈ ప్రస్తుతానికి ఆపండి, ఊళ్ళో గొడవ చేసుకోవడానికి ఇలాంటి పరిస్థితులు వద్దు. రేపు రాబోయేది ఎలక్షన్ టైము, గొడవలు కొట్టుకొని ఒకరికొకరు కోర్టులకి పోలీస్ స్టేషన్కి పోయి కోర్టులు తిరగాల్సిన పరిస్థితి వద్దు. ప్రస్తుతానికి ఆపేయండి అని చెప్పినా దీన్ని వ్యతిరేకించి అందరినీ ఏమిరా గమ్మునుండారో ఏమిరా గమ్ముండారని చెప్పేసి పిల్లకాయలు వచ్చి పిల్లకాయల్ని వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళకి అవమానంగా మాట్లాడి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి గొడవలకి ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు మంచిది పద్ధతి కాదు. రమ్మను, ఆయన ప్రశాంతంగా చేయాలనుకున్నాడు. ఎలక్షన్ ఉంది ఇంకా దగ్గర, తొందరలోనే రమ్మనండి, ఓట్లు అడుక్కోండి, ప్రశాంతంగా పోండి. ఓళ్ళు వీళ్ళు అన్నారని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు పెట్టి ఎందుకు నానా బాధలు ప్రజల్లో లోకల్గా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇంకెందుకు లేనిపోయి గొడవలు సృష్టించి కొట్లాళ్ళు ఎన్ని దీన్ని దారి తీసుకొస్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మంచిది కాదని నేను చెప్తున్నాను. ఇలాంటి వివరించుకుంటే అందరికీ మంచిది.